ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు మీ దయా రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఈ దినము నా తండ్రి అయిన దేవ అనేకుల కొరకు మీరు సిద్ధపరిచిన జ్ఞానాంశములను బట్టి మీ నామ స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, పాపం అంటే ఏంటి, పాపం ఏ విధంగా నా తండ్రి నాయన మనుషుల్లో ఉన్నది మీరు బయలుపరచుటకు మీరు మరి సిద్ధపరిచిన లేఖన భాగములన్నిటిని బట్టి మీ నామ స్తోత్రములు. జరుగుతున్న సన్నిధికి మీరే తోడుగా ఉండి ఆది నుండి అంతం వరకు ఆదిత్య వహించి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని నామ స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఇప్పుడు మరి అంశం పాపం అంటే ఏంటి అనే అంశాన్ని గురించి మనం మరి లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. దేవుడైన యెహోవా ఆయన కుమారుడు ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా మనకు పాపము ఏ విధంగా వచ్చిందనేది మనకు బయలుపరిచారు. ఒకటో యోహాను 3వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. యేసు ప్రభు పాపములను తీసివేయుటకే ప్రత్యక్షమయ్యాడని మనం తెలుసుకోవాలి. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపం చేయుడు. పాపం చేయవాడు ఎవడును ఆయనను చూడను లేదు, ఎరుగునూ లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆ అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. కనుక దేవుని కుమారుడు ప్రత్యక్షం ఎందుకు అయ్యాడు అంటే పాపములను మనలో నుండి తీసివేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభు మనం ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే అపవాది మన ద్వారా జరిగిస్తున్న పాపములను తీసివేయుటకే, లయపరచుటకే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చున్నాడు. కనుక పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ఆజ్ఞ అంటే ఏందో మనం దేవుని మాట. ఆజ్ఞ అంటే దేవుని మాట. 20వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు. వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషం గల దేవుడిని. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. కనుక నీ దేవుడినైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడినైన యెహోవాను నేనే. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడే మొట్టమొదటిలో 3 వంశముల వారు నోవాహు సంతానము గనుక, 3 వంశముల వారు మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు గనుక, ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు, అశూరీయులు గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 వంశముల వారు షేము, హాము, యాపేతులు. ఫస్ట్ షేము, హాము, యాపేతులు. జలప్రలయములో ఒక్క కుటుంబమే బ్రతికింది. ఆ కుటుంబమును మరి 3 కుమారులు ఉండారు నోవాహుకి. నోవాహు 3 కుమారులు 3 వంశముల వారు
అంటే షేము, హాము, యాపేతు. ఇప్పుడు ఇజ్రాయేలీలు, ఐగుప్తీయులు, అషూరీయులు. ఇప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు. ఎందుకంటే మరి వీరందరూ కూడా దేవుని ఆజ్ఞను పాటించాలి. దేవుడు యెహోవాని తెలుసుకోవాలి. దేవుడు తన కుమారుని అపవాది ఈ భూమి మీద గడసర్పం ఉంది గనక లూసిఫరు 6 చేతులు కలిగిన లూసిఫర్ 6 చేతులు కలిగిన లూసిఫరు దేవదూతలు పరలోకములో 6 చేతులు కలిగిన దేవదూతలు. లూసిఫరుకి 6 చేతులు ఉన్నాయి, 6 రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ పార్టీ పెట్టేసి పరలోక రాజ్యం నీదో నాదో తెలుసుకుందాం అని చెప్పి యుద్ధం చేసుకుందాం. నా పక్షాన ఉన్న కొంతమంది ఉన్నారు, నీ పక్షాన కొంతమంది ఉన్నారు, యుద్ధం చేసుకుందామని యుద్ధం చేసినప్పుడు అది కిందకి నెట్టివేయబడింది. 6 చేతులు 6 రెక్కలు కలిగిన ఆ లూసిఫర్లోకి గడసర్పము, చీకటి అనే దురాత్మ అనే గడసర్పం జొరబడి అక్కడ యుద్ధం చేయించి ఓడిపోయి అక్కడ దానికి స్థలం లేనందున దేవుడు కిందకి నెట్టివేశాడు. ఆ గడసర్పమే ఆ లూసిఫరే 6 రెక్కలు కలిగిన 6 చేతులు కలిగిన ఆ లూసిఫరే ఇప్పుడు భూమి మీద పాపం జరిగిస్తూ దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవుని పేరు ఎత్తనీయకుండా, దేవుడెవడో తెలుసుకోకుండా, దేవుని పేరు ఎత్తనీయకుండా పరలోక రాజ్యములకు వారసులు కాకుండా, దేవునికి పిల్లలుగా ఉండకుండా యెహోవా నామాన్ని మరుగు చేసేటట్టు అది పాపంలో పండించింది. పాపం చేయవాడు యెహోవాతో స్నేహం చేయటానికి వీల్లేదు. పాపం చేసేవాడు యెహోవా మాట ఎత్తటానికి వీల్లేదు. అందుకనే మన పాపములను పరిహారం చేయటానికి దేవుడైన యెహోవా ఆయన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు. క్రీస్తు మన పాపములను పరిహరించుటకు ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాట వినకపోవటము, దేవుడెవరో తెలుసుకోపోవటము, దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడో తెలుసుకోపోవటము, దేవుని కుమారుడు చెప్పిన బోధ ప్రకారం నడవకపోవటము, యేసు ప్రభుని దేవుడిని చేసుకొని ఆయన పుట్టినదినాలు చేస్తూ ఆయన యొక్క కార్యాలన్నీ బయలుపరుచుకుంటూ వీరు కూడా ఆయన నామంలో కార్యాలు జరిగించుకుంటూ ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఒక లేఖన భాగం మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనం మనం చదువుకుందాం. 9వ వచనం కూడా మనం చదువుకుందాం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించనో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. కనుక యేసు ప్రభు తండ్రి ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నాడు. మనము కూడా యేసు ప్రభును పంపించాడు కనుక యేసు ప్రభు ఏం చెప్తున్నాడో ఆ విధంగా మనము చక్కగా నడుచుకోవాలి. అద్వితీయ దేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన కుమారుని ఎరుగుటే నిత్య జీవము. తండ్రి చిత్తము నెరవేర్చు వారే నిత్య జీవమునికి వారసులము. తండ్రి చిత్తం ఏంటి? 5 కాండాల్లో తండ్రి చిత్తం అంతా కూడా మోసే ద్వారా బయలుపరిచారు. మోసతో మాట్లాడాడు. మోసతో 10 ఆజ్ఞలు మోసే ద్వారా బయలుపరిచారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నీ దేవుడు నేను యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళు ఎందే కానీ ఏ రూపంలో నువ్వు చేసుకునకూడదు. దానికి సాగిల పడకూడదు, దానికి నమస్కారము చేయకూడదు. దేవుడు చెప్పింది ఆజ్ఞ అది. భూమి మీద ఉన్న 3 వంశముల వారు దాన్ని పాటించాల్సిందే. భూమి మీద ఉన్న షేము సంతానములో అబ్రహాము వచ్చాడు. షేము దేవుడు స్తుతినందునుగాక. అయితే హాము తండ్రి దిశమలను చూసి ఎగతాళి చేసినందున శపించబడిన వాడు అయిపోయాడు. అందును బట్టి శపించబడిన వాడు దూరస్తుడయ్యి దేవునికి నోవాహు దేవుడైన యెహోవాను ఆరాధించకుండా తనకిష్టమైన పరలోకం నుండి కిందకి నెట్టివేయబడిన 6 రెక్కలు కలిగిన దేవదూత లూసిఫరు ఈ భూమి మీద పట్టి గడసర్పం పట్టింది, లూసిఫర్లోకి వెళ్ళిపోయింది. ఆ గడసర్పము ఆ లూసిఫరు 6 రెక్కలు కలిగింది ఈ భూమి మీదకి వచ్చేసి దాని సమూహం అంతా కూడా వచ్చి ప్రజలందరినీ కూడా పాడు చేసి నాశనం చేసి దేవుడు ఎవరో తెలియకుండా, దేవుని కుమారుడు ప్రత్యక్షమైన పరిస్థితిని కూడా తెలియకుండా కుమారుని మళ్ళీ ఆరాధించడానికి నా తండ్రి చిత్తము నెరవేర్చి వారి నిత్య జీవమునకు వారసుడు.
యెహోవాని ఆరాధించాలి, యేసుక్రీస్తు మాట వినాలి, యేసుక్రీస్తు బోధ వినాలి. కనుక మానవుడికి పాపం ఏంటి అంటే తండ్రి కుమారుని ఎరగకపోవటమే పాపం, లోకముని జయించటం. 1 యోహాను పత్రికలో మనం ఒక మాట చదువుదాం చూడండి. 1 యోహాను 5వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక, దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసిన వాడే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 3వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. 3వ వచనంలో 5వ అధ్యాయము 1 యోహాను 5వ అధ్యాయము 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మిన వాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని నమ్మితే లోకాన్ని జయించినట్టే, దురాత్మను జయించినట్టే, లోకములో ఉన్న దురాత్మను మనం జయించినట్టే, మనము పాపము నుండి విడుదల పొందుకున్నట్టే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటే దేవుని ప్రేమించటము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక నీవు నేను మనందరం కూడా ఆజ్ఞ అతిక్రమించాము కనుక పాపం మనలో ఉంది. దేవుడు చెప్పిన ప్రకారము ధర్మశాస్త్రంలోకి వెళ్ళాలి, ప్రవక్త లేఖనాల్లోకి వెళ్ళాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. మనం పాపం అంటే ఏందో తెలుసుకోవాలి. దేవుని కుమారుని ఎరుగుటే మనము నిత్య జీవమునకు వారసులము. దేవుని కుమారుడు దేవుని గురించి బయలుపరచడానికి వచ్చి ఉన్నాడు గనక మనము ఆయన మాటలు మనం విన్నట్లయితే లోకాన్ని జయించటమే. ఇక్కడ చూడండి, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? యేసు దేవుని కుమారుడని ఎవడైతే నమ్ముతాడో వాడు లోకమును జయించిన వాడు, అపవాదం జయించిన వాడు, దురాత్మను జయించిన వాడు. ఆ గడ సర్పము 6 రెక్కలు కలిగిన ఆ దురాత్మ లూసిఫర్ దేవుని దూత, ఒకప్పుడు ప్రధానత్వం పొందిన దేవదూత, దేవునికి తిరుగుబాటు చేసి ఎప్పుడైతే గడసర్పం పోయి దానిలో జొరబడిందో, ఈ దురాత్మ పోయి ఆ లూసిఫర్లో జొరబడిందో, అప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేపించి భూమి మీద ఉన్న మానవులందరి చేత దాని 6 రెక్కలు కలిగిన ఆ దేవదూత తన రూపాన్ని ఆ యొక్క దేవదూతలకు పెట్టేసి, దేవతలు అందరూ కూడా 6 రెక్కలు కలిగిన వాళ్ళు. అందుకే 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఈ భూమిని అలుబడి చేస్తున్నారు. పాపము దేవుని ఆజ్ఞను మనము నిరాకరించటమే. దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకపోతే అది పాపమే. మనకి ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు తన ఆజ్ఞల్లో మనకు బయలుపరిచాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కనుక పైన ఆకాశం కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపము నువ్వు చేయకూడదు, ఏ విగ్రహాన్ని నువ్వు చేయకూడదు, దానికి సాగిలి పడకూడదు, నమస్కారము చేయకూడదు. కనుక దేవుడైన యెహోవా మనకు బయలుపరిచిన ఈ మాటల్ని తన కుమారుడు ద్వారా మనకు బయలుపరిచి, యోహాను మరి పత్రికలో కూడా చక్కగా తండ్రిని కుమారుని ఎరిగిన వారి నిత్యజీవమునకు వారసుడు, అద్వితీయ దేవుడైన నిన్నును నువ్వు పంపిన కుమారుని ఎరుగుటే నిత్యజీవము. కనుక మనం నిత్యజీవముకు పోవాలంటే మనము భయంకరమైన ఈ పాపం నుండి దేవుని కుమారుని ఎరిగి ఉన్నప్పుడే నిత్యజీవముకి వెళ్తాం. లేకపోతే పాపమే. నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత లేఖనాలు ప్రకటించినా, నువ్వు 1,00,000 మందికి బోధించినా కూడా నువ్వు నరకానికే వెళ్ళేది. తండ్రి కుమారుని ఎరిగిన వాడు మరి నరకానికి వెళ్తాడు. నిత్యజీవమునకు వారసులు కావాలంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిత్యజీవమునకు వారసులు అవ్వాలి. పాపము మనలో ఉండకుండా చేసుకోవాలి. ఆజ్ఞను పాటించి ఆ పాపము మనలో లేకుండా చేసుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక నీవు నేను మనందరం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి రాజ్యమునకు వారసులకున్నట్లుగా సిద్ధపడి అనేక మంది సిద్ధపరచుకుందాం.
దేవుడు తన వాక్యము